శ్రీరామ 23 వాగ్దేవికి సాష్టాంగ ప్రణామములు. గౌరీమిమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్షర పరమే వ్యోమన్. వాగ్దేవత మొదట ఓన్ అనే ఏకాక్షరంగా నిర్గతమైనది ఏకపది. అనంతరము వ్యాహృతి రూపంగాను సావిత్రి రూపంగాను రెండుగా నిర్గతమైనది ద్విపది. పిమ్మట 4 వేదముల రూపంలో 4 విధములుగా నిర్గతమైనది చతుష్పది. తరువాత శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పము అను 6 వేదాంగములు, పురాణము, ధర్మశాస్త్రము లనే 8 విధములుగా బ్రహ్మ ముఖము నుండి నిస్సృతమైనది అష్టాపది. తరువాత మీమాంస, న్యాయ, సాంఖ్య, యోగ, పాంచరాత్ర, పాశుపత, ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ ములనే 9 విధములుగా బయలువెడలినది. తరువాత వేలకు వేలు అక్షరములుగా, పదములుగా, వాక్యములుగా అయినది. డ్యాష్ 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 డ్యాష్. ఇదివరలో పరశురామం, గ్రూపు అడ్మిన్ శ్రీ సత్యసాయి రామ్ గారు రోజు కొన్ని సంస్కృత పదములు వివరిస్తూ నన్ను పోస్టు పెట్టమన్నారు. వయోభారం వల్ల కొంచెం తటపటాయించాను. కానీ చాలా మంది స్తోత్రాలు, మంత్రాలు అనేక ప్రింటింగ్ తప్పులతో పోస్టులలో పెడుతున్నారు. చూస్తుంటే చాలా బాధ వేసింది. స్తోత్రాలు తప్పులు లేకుండా చదవాలి. లేకపోతే వ్యతిరేక అర్థాలు వచ్చి అనర్థాలు సంభవిస్తాయి. అలాగే గురుముఖతః మాత్రమే మంత్రాలు నేర్చుకోవాలి. గురువు యొక్క ప్రాణశక్తి మంత్రం ద్వారా శిష్యునికి సంక్రమించి విధి నియమాలననుసరించి ఫలిస్తుంది. ఫలించేది మంత్రం కాదు, పరంపరగా వస్తున్న మంత్రంలో ఉన్న గురువుగారి ప్రాణశక్తి. తాను, గురువు, మంత్రము, మంత్రాధిష్టాన దేవత ఏకత్వ భావం పొందాలి. అప్పుడే మంత్రం ఫలిస్తుంది. ఈ కారణం వల్ల ఫేస్బుక్ మంత్రాలు, గురువు యొక్క ప్రాణశక్తి మంత్రం ద్వారా మనలో ప్రవేశించనందువల్ల ఎప్పటికీ ఫలించవు. ఫలించకపోగా తప్పులతో చదివితే పోస్టు పెట్టిన వారికి, చదివిన వారికి కూడా చాలా నష్టం కలిగిస్తాయి. బీజాక్షరములతో కూడిన శక్తివంతమైన మంత్రాలు పోస్టులలో అసలు పెట్టకూడదు. మంత్రాలు, స్తోత్రాలు తప్పులతో చదివితే మంచికి బదులు చెడు జరుగుతుంది. కనీస సంస్కృత భాషా జ్ఞానం ఉంటే ఈ స్థితిని మనం అధిగమించగలం. అందుకనే శ్రీ సత్యసాయి రామ్ గారి అభ్యర్థనలో ఉన్న ఔచిత్యాన్ని గ్రహించి, సంస్కృత భాష అందరూ నేర్చుకునేందుకు వీలుగా నేను చిన్నప్పుడు చదివిన మహామహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి గ్రంథంలోని సంస్కృత పాఠాలు పోస్టులలో పెడుతున్నాను. భాష తెలియనందువల్ల మనం నిత్యం చేసే కేశవాయ స్వాహ దగ్గర్నుంచి ఏ పదానికి, ఏ మంత్రానికి, ఏ స్తోత్రానికి, పాటిస్తున్న ఏ ఆచారానికి మనకు అర్థం తెలియదు. సంస్కృత భాషా జ్ఞానం లేని పురోహితులకు అంతకంటే తెలియదు. వారు ప్రాణాయామానికి ముక్కు పట్టుకోండి అంటారు. తరువాత మమ అనుకోమంటారు. అవి చేసే లోపే జెట్ స్పీడ్తో వారి మంత్రం మన క్రియతో సంబంధం లేకుండా ముందుకు పోతుంది. మంత్రానికి, క్రియకు సంబంధం ఉండదు. భాషా జ్ఞానం ఉంటే తప్ప మంత్రము, క్రియ అర్థం కావు. అర్థమవుతే తప్ప వాటిమీద మనస్సు పెట్టలేము. మనస్సు పెట్టి చేస్తే తప్ప ఏ పనిలోనూ సత్ఫలితాలు పొందలేము. ఈ విధంగా జీవితాంతం అర్థం తెలియకుండాను, అందువల్ల మనస్సు పెట్టకుండాను వ్రతాలు, నోములు, పారాయణములు మొదలైన దైవ కార్యాలన్నీ యాంత్రికంగా చేస్తున్నాం. ఈ స్థితిలో ఆయా క్రియలకు శాస్త్రములు చెప్పిన ఫలములు మనం ఎలా పొందగలుగుతాం? ఫలితాలు పొందనందువల్ల క్రమంగా నమ్మకం క్షీణిస్తుంది. మనం సరైన మార్గంలో ఉండలేము, పిల్లల్ని ఉంచలేము. మనం చేస్తున్నదేదో మనకు తెలియక పోవడమనే విచిత్రమైన స్థితి మన మతంలో తప్ప మరే మతంలోనూ లేదు. సంస్కృత భాష నేర్చుకొని ఈ దౌర్భాగ్య స్థితి నుండి బయట పడదాం. ఇప్పటి కొద్ది శ్రమతో జీవితాంతం సత్ఫలితాలు పొందుదాము. ఈ వయస్సులో సంస్కృతం ఏం నేర్చుకుంటామండి అంటారు కొంతమంది. నిజమే. ఒకప్పుడు సంస్కృత భాష నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. కొన్ని సంవత్సరాలు పట్టేది.
శబ్దాలు కంఠతః పట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మహామహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారు మనమీద అనుగ్రహంతో ఏ వయసు వారికైనా సులభంగా 3-4 నెలల్లో సంస్కృత భాషా జ్ఞానం లభించేటట్లు పాఠములు తయారు చేశారు. వాటిని శ్రద్ధగా చదివి సులభంగా సంస్కృత భాష నేర్చుకుందాం. మన సంస్కృతి తెలుసుకుందాం. అది తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా. మన సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచం అంతా వ్యాపించింది. ఆ విదేశీయ మేధావి పొగిడాడు, ఈ విదేశీయుడు మెచ్చుకున్నాడు, ప్రపంచమంతా మన దేవాలయాలు ఉన్నాయి మొదలైన మాటల వల్ల ప్రయోజనం లేదు. ముందు మనం మన సంస్కృతిని తెలుసుకుందాం. దానికి దోహదపడే సంస్కృత భాషా జ్ఞానాన్ని సంపాదించుకుందాం. పుస్తకాల్లో చాలా అచ్చుతప్పులు ఉంటున్నాయి. భాషా జ్ఞానం లేనందువల్ల అనర్థాలు కలిగించే ఆ తప్పులతోనే అన్నీ చదువుతున్నాం. పద విభాగము, అర్థస్ఫూర్తి లేనందున సత్ఫలితాలకు దూరమవుతున్నాము. ఇప్పుడు ఈ పాఠముల ద్వారా సంస్కృత భాష నేర్చుకుని, తప్పులు లేకుండా స్తోత్రములు, రామాయణ, భారత, భాగవతాది, ఆర్ష గ్రంథరాజములను, భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక ఉపనిషత్తులను పఠించి, అర్థం చేసుకుని, జన్మ సార్థకం చేసుకుందాం. మనం చదువుతున్న స్తోత్రములు, చేస్తున్న పూజలు, సంధ్యావందనాది కర్మలు అర్థం అవాలంటే సంస్కృత భాషా జ్ఞానం ఉండాలి. ఈ పాఠముల ద్వారా సులభంగా సంస్కృతం నేర్చుకుందాం. బ్రతకటానికి ఏ భాష అయినా సరిపోతుంది. జీవించటానికి మాత్రం సంస్కృత భాష కావాలి. ఈ కారణముల వల్ల అందరికీ కనీస సంస్కృత భాషా జ్ఞానం ఉండాలని, అందరూ సంస్కృత భాష నేర్చుకోవాలని ఆశిస్తూ, ఆ భాష అందరూ సులభంగా నేర్చుకోవడానికి వీలుగా మహామహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణాచార్య మహోదయులు కొన్ని సంస్కృత పాఠములు రచించారు. వారు రచించిన పాఠములను మరికొన్ని ఇతర పాఠములతో సహా ఇప్పటివరకు 189 పాఠములు పోస్టులలో పెట్టాను. కొంతమంది మిత్రుల అభ్యర్థన మేరకు ఈ పాఠములను మొదటి పాఠం నుండి సంస్కృతం నేర్చుకుందాం 6 అనే వాట్సాప్ గ్రూపులో రేపు 17 నుండి 9/25 బుధవారం నుండి పెడుతున్నాను. ఈ పాఠములు కావలసిన వారు వారి వాట్సాప్ నెంబరు పంపిస్తే గ్రూపులో చేరుస్తాను. ఈ విషయానికి మీ మిత్రులకు కూడా తెలియజేసి సంస్కృత భాషా వ్యాప్తికి దోహదపడగలరు.